హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం వీడియోలోని మనం చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డెవలప్ అవ్వడానికి ఉపయోగపడతాయా లేదా అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి. దానికోసం మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నదైతే వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనము ఏంటంటే మనం బాగా లైఫ్లో డెవలప్ అవ్వాలి, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అంటే కనుక మనం ఏం ఆలోచిస్తామంటే కనుక బాగా హార్డ్ వర్క్ చేయాలి. బాగా హార్డ్ వర్క్ చేసి మన ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా పెంచుకోవాలి అని చెప్పి ఆలోచిస్తాం. మనం హార్డ్ వర్క్ చేసి ఇన్కమ్ని పెంచుకోవడం కన్నా కూడా మెయిన్ రోల్ ఏది ప్లే చేస్తుందంటే కనుక మనము ఇన్వెస్ట్ చేసేది ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయా లేదా అన్నది మాత్రమే మనం ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడానికి మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో మనము ఆ విధంగా కూడా ఆలోచించాలి. ఒక హార్డ్ వర్క్ చేసి ఇన్కమ్ని పెంచుకోవడంతో పాటు ప్లస్ ఇది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అన్న విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మనం గనక మ్యూచువల్ ఫండ్స్లోని ఎస్ఐపి లాంటి వాటిల్లోని కనుక మనం ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక మనకి వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇందులోని మనము ఇన్వెస్ట్ చేయడం కోసం ల్యాక్సే పట్టుకునే అవసరం అయితే ఏమీ లేదు. మనము డిపాజిట్ చేసే లిమిట్ ఏదైతే ఉందో అది మనకి నెల 500 రూపాయలు మాత్రమే మనం కట్టుకోవచ్చు. అంటే 500 రూపాయలు అంటే మనకి అది పెద్ద ఇదేమి కాదు కదా, అది బర్డెన్ పడే పనేమి కాదు కదా. ఒక హౌస్ వైఫ్ అయినా లేదంటే ఒక చిన్న పిల్లలు కూడా 20 రూపాయలు రోజుకి పక్కన పెట్టినట్టయితే నెలకి 500 రూపాయలు ఈజీగా అవుతాయి. నెలకి 500 రూపాయలు అన్నది కట్టడం అన్నది చాలా అంటే చాలా తేలికైన పని అందరికీ కూడా, ఎవరికైనా సరే. సో అట్లాగా మనము ఈ మ్యూచువల్ ఫండ్స్లోని ఎస్ఐపిల్లో కనుక మనం కట్టడం కనుక అలవాటు చేసుకుంటే మనకేంటంటే మనకి అంత బర్డెను పడదు, ప్లస్ మనకి వచ్చే రిటర్న్స్ కూడా మంచిగా ల్యాక్స్లో అయితే వస్తాయి. అయితే దీనికోసం అయితే మనకి మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన ఉండాలి కదా. మనకి ఏ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్న అవగాహన మనకి ఉండాలి కదా. అవగాహన లేకుండా మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేం కదా అని అందరికీ కూడా మనకైతే ఒక డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్కి నేను చెప్పే సమాధానం ఏంటంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక మనకి పెద్ద నాలెడ్జ్ ఏమీ ఉండక్కర్లేదు. మనము ముందు ఏంటి, వాట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది తెలుసుకొని ముందు మనము డిమ్యాట్ అకౌంట్ అది తీసుకొని మనం ఫోన్లో యాప్ ద్వారానే మనము ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఆ డిమ్యాట్ అకౌంట్ అది తీసుకొని అది బ్యాంక్ ద్వారా మాత్రమే డిమ్యాట్ అకౌంట్ తీసుకొని మనము ఒక 2-3 నెలలు మనము ఆ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది మనకి పెద్ద కష్టమైన పని అయితే అవ్వదు. అంటే మనీ పరంగా కాదు, నాలెడ్జ్ కదా మనకి మెయిన్. అది మనకి తెలియదు అన్న ఏదైతే క్వశ్చన్ ఉందో దానికైతే మనం ఒక 2-3 నెలలు మనం దాని గురించి స్టడీ చేస్తే మనకే తెలుస్తుంది. పైగా మనం ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా అది ఏ ఫండ్లో అయినా సరే మనకి ఏంటంటే కనుక లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏదైతే రిటర్న్స్ వచ్చినాయో అవి బాగా వస్తాయి. ఎందుకంటే మార్కెట్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి. షార్ట్ టర్మ్ కన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్కే మంచిగా రిటర్న్స్ అనేవి వస్తుంది. అసలు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళైతే, నేను ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ గురించి అయితే వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ కనుక ఒక్కసారి చూసినట్టయితే కనుక మనకైతే కనుక క్లారిటీ అనేది వస్తుంది. మనము ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది మనము కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి అవి కూడా చెక్ చేసేయండి. పెద్ద లెందీ వీడియోస్ అయితే ఏమీ కాదు, ఒక 5 నిమిషాలు అలాగే ఉంటాయి. ఒక 5 వీడియోస్ వరకు ఉన్నాయి. అవన్నీ చూస్తే మనకి మంచి నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే మనం కనుక ఒక 500 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాము అన్నప్పుడు మనం 500 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, అది 10 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం చేసే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది 60,000 రూపాయలు అవుతుంది. కానీ మనకి దానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే ఆ 10 సంవత్సరాలకు గాను ఈ 60,000కి 59,690 రూపాయలు అయితే వస్తుంది.
అంటే మొత్తం మనకి ఇంట్రెస్ట్ ప్లస్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మొత్తం కలిపి 1,20,000 రూపాయలు అయితే వస్తుంది. మనం 500 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే. అదే కనుక 15 సంవత్సరాల పాటు 500 రూపాయలు మనం ప్రతి నెల కడుతున్నాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? మనం కట్టిన అమౌంట్ 90,000 అవుతుంది. కానీ మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత ఉందో చూడండి, 1,75,000 రూపాయలు. మొత్తం కలిపి మనకి 2,65,000 రూపాయలు ఈ 15 సంవత్సరాల తర్వాత వస్తుంది. అట్లాగే 20 సంవత్సరాల పాటు మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక అప్పుడు మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది 4,15,000 రూపాయలు ఉత్తి ఇంట్రెస్టే వస్తుంది. అది మనం కట్టిన అమౌంట్ ఎంత? 1,20,000 రూపాయలు మాత్రమే. మొత్తం కలిపి 5,35,000 రూపాయలు అయితే వస్తుంది. కానీ నేను ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 12.5% మాత్రమే వేశాను. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లోని మనకి 14 to 15% వరకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. అయితే మనం 25 సంవత్సరాలకు కనుక 500 రూపాయల చొప్పున 25 సంవత్సరాల పాటు కట్టామనుకోండి, అప్పుడు మనకు వచ్చేది మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 1,50,000 రూపాయలు. మనకి ఇంట్రెస్ట్ చూసినట్టయితే కనుక 8,88,000 రూపాయలు. అంటే మొత్తం 10,40,000 రూపాయలు అయితే వస్తుంది. అదే మనకి ఏంటంటే ఒకవేళ ఎఫర్ట్ చేయగలము, మనం 1,000 రూపాయల వరకు కట్టగలమంటే ఈ వచ్చే రిటర్న్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ మనం సరదాగా రోజు 20 రూపాయలు పక్కన పెట్టి అది 500తో మనం మ్యూచువల్ ఫండ్ కట్టినట్టయితే చూడండి మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయో. అదే కనుక మనం 1,000 రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు 10 సంవత్సరాలకి 1,000 రూపాయలు కడుతున్నట్టయితే కనుక 2,30,000 రూపాయలు వస్తాయి. అదే కనుక మనం 15 సంవత్సరాలకు కడుతున్నట్టయితే కనుక 1,000 రూపాయల చొప్పున ఎస్ఐపిలో అప్పుడు మనకు వచ్చేసి 5,29,000 వరకు వస్తాయి. అదే కనుక మనం 20 సంవత్సరాలకు కడుతున్నట్టయితే కనుక మనకి వచ్చేసి రిటర్న్స్ ఇంట్రెస్ట్తో కలిపి 10,70,000 వరకు వస్తుంది. అదే కనుక 25 సంవత్సరాలు 1,000 రూపాయల చొప్పున కడుతున్నాం అనుకోండి, అప్పుడు 20,80,000 రూపాయలు అయితే వస్తుంది. అది మనం 1,500 వరకు కట్టగలం అనుకోండి. అలా కట్టినట్టయితే 10 సంవత్సరాలకు గాను మనకి 3,59,000 వస్తాయి. అదే 15 సంవత్సరాలు కట్టామనుకోండి, అప్పుడు మనకి 7,94,000 అయితే వస్తుంది. అదే కనుక మనం 20 సంవత్సరాల పాటు కట్టామనుకోండి 1,500 రూపాయలు, అప్పుడు మనకి వచ్చేసి ఇంట్రెస్ట్తో కలిపి 16,00,000 రూపాయలు వస్తాయి. అదే కనుక 25 సంవత్సరాల పాటు కట్టగలిగామనుకోండి, అప్పుడు మనకి వచ్చేసి 30,10,000 రూపాయల వరకు వస్తుంది. మనము 2,000 రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసుకోగలం అనుకోండి. అలాగే ఎస్ఐపి కడుతున్నట్టయితే కనుక 2,000 రూపాయలు అలా 10 సంవత్సరాల పాటు అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 2,40,000. మనకి ఇంట్రెస్ట్ 2,39,000తో కలిసి మనకి 4,79,000 అయితే వస్తుంది. అదే కనుక మనం 15 సంవత్సరాల పాటు చేసుకోగలిగామనుకోండి, అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 3,60,000 రూపాయలు మాత్రమే. మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 6,99,000 అయితే వస్తుంది. మొత్తం కలిపి 10,60,000 రూపాయలు మనము 2,000 రూపాయలు 15 సంవత్సరాల పాటు కడితే వస్తుంది. అదే కనుక మనం 20 సంవత్సరాల వరకు కట్టుకోగలిగామనుకోండి 2,000 రూపాయలు, అప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 4,80,000 రూపాయలు. కానీ మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 16,60,000 రూపాయలు వస్తుంది. అంటే మొత్తం కలిపి 21,40,000 రూపాయలు అయితే వస్తుంది. అదే కనుక మనము 25 సంవత్సరాల పాటు ఈ 2,000 రూపాయలు కట్టామనుకోండి, మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 6 లక్షలు మాత్రమే. మనకి దానికి ఇంట్రెస్ట్ 35 లక్షలు వచ్చి మొత్తం కలిపి 41,50,000 రూపాయలు అయితే వస్తుంది. మనము 5,000 రూపాయలు ఫర్ సపోజ్ కట్టగలిగామనుకోండి, అప్పుడు ఎంత రిటర్న్స్ వస్తాయి చూద్దాం. అది 10 సంవత్సరాల పాటు 5,000 కట్టామనుకోండి, 6 లక్షల రూపాయలు మనం కట్టినట్టు అవుతుంది. కానీ మనకి ఇంట్రెస్ట్ అయితే 5,90,000 రూపాయలు కలిసి మొత్తం 12 లక్షల రూపాయలు అయితే వస్తుంది. అదే 15 సంవత్సరాల పాటు కట్టగలిగామనుకోండి, మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 9 లక్షలు. మనకి వచ్చే ఇంట్రెస్ట్ 17,50,000 రూపాయలు. చూసారా, 10 సంవత్సరాలు కడితే మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 5 లక్షల చిల్లర. కానీ 15 సంవత్సరాల పాటు 5,000 కడితే 17 లక్షలు. ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా. తర్వాత అదే కనుక మనం 20 సంవత్సరాల పాటు కట్టగలిగామనుకోండి, మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి 12 లక్షల రూపాయలు. కానీ మనకి ఇంట్రెస్ట్ చూసారా ఎంత వచ్చిందో? 41,50,000 రూపాయలు. మొత్తం కలిపి 53,50,000 రూపాయలు అయితే వస్తుంది. అదే కనుక మనము 25 సంవత్సరాల పాటు కట్టగలిగామనుకోండి, మనం వచ్చేసి కట్టే అమౌంట్ 15 లక్షలు మాత్రమే. కానీ మనకి ఇంట్రెస్ట్ చూసారనుకోండి 88 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే మన కార్పస్ ఎంత అవుతుందంటే 1,40,00,000 రూపాయలు అయితే అవుతుంది. ఇదండి, మనము ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనము ఫైనాన్షియల్గా లైఫ్లో గ్రోత్ అవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ వీడియో చూసి మీరేమైనా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం
ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళి అక్కడ మాత్రమే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆలిచ్చే యాప్ ద్వారా మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అదే మనకి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. ఇది మాత్రం నా ఒపీనియన్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.